ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్సి పై పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేసిన తర్వాత మెగా డిఎస్సి మెగా లీక్ అంటూ చేసిన తర్వాత దీన్ని పెద్ద ఎత్తున ఒక ఉద్యమంగా తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పొన్నిశీల గారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఈ మెగా డిఎస్సి మెగా లీక్ డిఎస్సి 16,000తో పోస్టులతో కూడినటువంటి డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయి, మెరిట్ లిస్ట్ కూడా డిలీట్ చేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పోరాటం కూడా, ఒక నిరసన కార్యక్రమం కూడా చేపట్టింది. ఏం జరుగుతుంది అసలు? మెగా డిఎస్సిపై ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి, విమర్శలు ఏంటి అనేదంటే మీరేం చెప్తారు? సార్, అఫీషియల్ గా చాలా పద్ధతిగా జరగవలసినటువంటి ఈ యొక్క డిఎస్సిని అసలు జిల్లా కమిటీ, సెలక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది సార్, దాన్ని నిర్వీర్యం చేశారు. రెండోది వచ్చేటప్పటికి సార్, టెట్ కన్వీనర్ ఉంటారు కదా, వారిని మధ్యలో మిడిల్లో ఆయన్ని తొలగించేసేయటం, ఎవరి ప్రెజర్ మీద తొలగించారో మనకు తెలియదు. అలాగే టెట్కి డిఎస్సికి సంబంధించి 2 బాధ్యతలు కూడా ఒక పర్సన్కే ఇవ్వడం. ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి అసలు డిఎస్సికి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాల తయారీని ఒక కాంట్రాక్ట్కి ఇవ్వడం ఏమిటి సార్? ఒక కాంట్రాక్ట్ ఉద్యోగికి ఇవ్వడం ఏంటి? ఒక మాట చెప్పండి. అసలు ఎంత దారుణంగా ప్రభుత్వ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ, అసలు ఎంతో మంది భవిష్యత్తుకి ఆధారం సార్. గవర్నమెంట్ జాబ్ అంటే ఎంతో మందికి లైఫ్లో అదొక కళ. వీళ్ళు నార్మల్గా మరి సూపర్ 6లో భాగంగా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 ఏళ్ళు గడిచిపోతోంది. ఆ ఉద్యోగాల సంగతి మరి కాకెత్తికెళ్ళిపోయిందో పిచ్చికెత్తికెళ్ళిపోయిందో తెలియట్లేదు. కానీ వీళ్ళు మాత్రం 23 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసేసామని మొన్న మహానాడులో పాపం పెద్ద ఆయన చాలా బాగా డబ్బు కొట్టారు. కానీ అసలు వాస్తవానికి వస్తే మాత్రం నిండు 0 అన్న విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు సార్. పర్టికులర్లీ గతంలో కొంత మెగా డిఎస్సి అని కొన్ని పోస్టులు, ఇప్పుడు మెగా డిఎస్సి అంటూ కొన్ని పోస్టులు కేవలం నామమాత్రంగా చేస్తున్నారే తప్ప ప్రతి ఒక్కటి కూడా బ్యాక్ డోర్ స్టెప్ కింద వాళ్ళు పక్కదారి పట్టించేస్తున్నారు సార్. అది ఎటువంటిదైనా సరే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అంటే హత్య చేసిన వాడికి స్టేషన్ బెయిల్స్, హత్య కాబడిన వాడినేమో తీసుకెళ్లి జైల్లో వేయడం అంటారు చూడండి సార్. అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ప్రతి సందర్భంలో కూడా మనకు కనపడతా ఉన్నాయి. ఇక్కడ ప్రతిదీ కూడా దాచుకుందాం, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, అర్హులు ఏమైపోయినా పర్వాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అర్హత, స్పోర్ట్స్ కోటాకి సంబంధించి సార్ ఎంత దారుణం కాకపోతే పేకాట, టగ్ ఆఫ్ వారు, ఇవి ఆటలేంటి సార్? వాటిల్లో గెలిచిన వాళ్ళకి అవి స్పోర్ట్స్ కోటా కింద ఏ రకంగా వస్తాయి? మరి వాటిల్లో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఏ రకంగా ఉద్యోగస్తులు అవుతారు? నిజంగానే పేకాట అందులో ఉందా సార్? 40th వన్ అంట సార్. పేర్ని నాని గారు ఆర్టీఐ బ్రిడ్జ్ ఆట అని చెప్పి అన్నారు ఆయన. బ్రిడ్జ్ ఆట మరి అంటే ఏంటి సార్ అది? ఓకే, పేకాటల్లో రకరకాలు ఉంటాయి కదా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ అన్నమాట. ఓకే. అసలు ఈ దారుణం ఏంటి? అసలు ప్రపంచంలో లేని విపత్కరమైనటువంటి పరిస్థితులు, విపత్కరమైనటువంటి మాటలు, విపత్కరమైనటువంటి సందర్భాలు ఈ కూటమి ప్రభుత్వంలోనే నిర్ఘాంతపోతూ ప్రతి క్షణం కూడా చూడాల్సి వస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా. అసలు ఇంత దారుణం కాకపోతే చదువుకున్న, మరి నాకు తెలిసి మొన్నెవరో కూడా చెప్తున్నారు సార్, ఈ చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గరగా ఉండేటటువంటి ఒక వ్యక్తి మీడియాలో మాట్లాడుతూ, లోకేష్కి 7th లోను 10th లోను ఆ తర్వాత పై స్టడీస్లో కూడా మరి డిగ్రీకో పీజీకో ఏదో కావాల్సి వచ్చి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళకి 60 crores ఇచ్చి సర్టిఫికెట్స్ తీసుకున్నటువంటి పరిస్థితులట. అటువంటి వ్యక్తికి అంటే 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగలగడం అనేది గొప్ప హయ్యర్ స్టడీస్ చదివితేనే ఇంగ్లీష్ రాదు సార్. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే తపనుండి కాస్త ధ్యాస పెట్టి కాస్త కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఎవ్రీబడి కెన్ టాక్.
అవును. మాట్లాడగలుగుతారు ఖచ్చితంగా. అవును. అదో పెద్ద విషయం గాదు గదా! అసలు మరి అంత చక్కటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తికి విద్య అంటే గౌరవం ఉంటుందా? ఆ విద్యని సక్రమంగా చదువుకున్న వాళ్ళకి పోస్టులివ్వాలి. వాళ్ళెంతో ఆశగా ఉంటారు. వాళ్ళకి వాళ్ళ నోట్లో మట్టి కొట్టకూడదు అనేటటువంటి ఆలోచన ఉంటుందా చెప్పండి సార్ మీరు? ఈ రోజున ఇంతమంది కన్నీళ్ళకి మరి కారణమవుతున్నటువంటి వీళ్ళకి ఎందుకు చీమ కుట్టినట్టుగా గూడా ఉండట్లేదో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పర్టిక్యులర్‌లీ ఇప్పుడు యువతకి చాలా పెద్ద బిగ్ క్వెషన్ అయిపోయిందది. నిజంగా పాపం వాళ్ళ పరిస్థితులు తలుచుకుంటే మరి యువతకి నిరుద్యోగ భృతిస్తానని చెప్పాడు. లేకపోతే సంవత్సరానికి 4,00,000 ఉద్యోగాలిస్తానని చెప్పాడు. ఇతను 99 పైసలకే స్థలాలిచ్చేస్తాను, ఏది పడితే అది ఇచ్చేస్తాను అని చెప్పినా కూడా ఇండస్ట్రీస్ పెట్టడానికి ఏ ఒక్కడు ఆంధ్ర రాష్ట్రానికి రావట్లా. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తా ఉంటారు. డప్పు కొట్టుకోవటానికి, సెల్ఫ్ డబ్బాలు చెప్పుకోవడానికి తప్ప కూటమి ప్రభుత్వం దేనికి పనికి రావట్లేదు. అందుకు ఎగ్జాంపుల్ మొన్న జరిగినటువంటి మహానాడు సార్. మహానాడు కాదు సార్, అది మహాకీడు. ఆంధ్ర రాష్ట్రానికి మహాకీడు. కేవలం నందమూరి తారక రామారావు గారు బతికున్న రోజుల్లో ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే అది మహానాడు. అందరికీ ఉపయోగపడినటువంటి నాడు. ఈనాడు ఈ మహానాడు మహాకీడనమాట. జగన్ గారిని తిట్టుకోవటానికి, లేని గొప్పలు చెప్పుకోవటానికి తప్ప దేనికి ఉపయోగపడలేదు. అయితే వీళ్ళు ఇక్కడ చేసేదేది ఈ మెగా డిఎస్సికి సంబంధించి యోగ్యత ఉండి, అర్హులై ఉండి, జాబ్ రాని బాధితులు ఎవరైనా మీ పార్టీ నేతలు గాని, మీ పార్టీని గాని కలిసారా? లేదా వాళ్ళు ఏమంటున్నారు అసల? అదే సార్ నిన్న వైజాగ్ ప్రాంతంలో నాగమణి అనేటటువంటి ఒక ఆవిడ బోరు నేడుస్తూ మరి నాకు ఎలిజిబిలిటీ ఉంది స్పోర్ట్స్ కోటాలో, అసలు సరైన సర్టిఫికేట్స్ లేనటువంటి వ్యక్తికి మరి నా ఉద్యోగం ఇచ్చేసేయటం జరిగింది, మేమేమైపోవాలి అని చెప్పని ఆవిడ వ్యక్తపరిచినటువంటి బాధ మరి ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూసింది. మరి అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో? ఒక్కొక్కళ్ళు బయటికి రావటం జరుగుతా ఉంది. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని కలవమంటే వాళ్ళేం కలవలేదు కదా! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి అన్యాయం జరుగుతుంటే రోడ్డు మీదకొచ్చి వాళ్ళ కోసం మేం చేస్తున్నటువంటి పోరాటానికి జగన్మోహన్ రెడ్డి గారు మాకిచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి వారితో పాటు మేము కలిసి చేస్తున్నటువంటి పోరాటానికి వాళ్ళు నిజంగా మాకు ఈ అన్యాయం నిజంగా జరిగింది అని చెప్పని మాతో పాటు మమేకమై మరి ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ఆ డిఏల విషయంలో ఇప్పటికీ ఏం చేయలేదని చెప్పని మరి యూనియన్ నాయకులే బయటకు వచ్చి మాట్లాడటం జరుగుతా ఉంది. డిఏలు ఇప్పటి వరకు అదే పిఆర్సీఓ ఏదో ప్రకటించడం జరగలేదు ఇప్పటిదాకా అని చెప్పని చెప్తా ఉన్నారు. మరి ఏది కూడా మరి ఇంత మటుకు అనౌన్స్ చేయకుండా ఏ ఒక్క వర్గాన్ని కూడా సాటిస్ఫై చేయకుండా అందరికీ చేసేసాం, అంతా మంచి చేసేసాం, మరి మీరు మమ్మల్నే మీరు ఇది చేసుకోండి నాలాంటి వాటి. ఇంకా నేను మొన్నైతే ఒక మీటింగ్ లో చాలా దారుణంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ గొడ్డలి పార్టీని నమ్మద్దు, నేనే మాకు మంచి జరగాలంటే, ఎక్కడైనా ప్రజలకి మంచి జరగాలంటే నేను నా సేవ మీకోసం నేనెప్పుడు మీకు అందుబాటులో ఉంటాను, మా ప్రభుత్వాన్ని దీవించండి అని అంటారు సార్. అంతేకాకుండా అలా అంటారు గాని నేను అధికారంలోకి రావాలంటే నా మంచి కోరుకోవాలి, నాకు మంచి జరగాలంటే, నేను అధికారంలోకి రావాలంటే నా కోసం మీరు పూజలు చేయండి అని చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రిని మనం ఈ రాష్ట్రంలో మాత్రమే మనం చూడటం జరుగుతా ఉంది. అసలు వీళ్ళకి ఈ భయం ఎందుకు వస్తా ఉంది? 2 ఏళ్లు పూర్తవ్వకుండానే ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత జరగబోయేటటువంటి ఎలక్షన్స్ గురించి ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్‌కి బెంగొస్తా ఉంది, లోకేష్‌కి బెంగొస్తా ఉంది, చంద్రబాబు నాయుడు గారికి బెంగొస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళెంత అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారో గ్రౌండ్ లెవెల్‌లో రిపోర్ట్స్ వాళ్ళకి అనుక్షణం ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ వాళ్ళు ఇవ్వకుండా ఉంటారా సార్? గ్రౌండ్ లెవెల్‌లో ఉన్నటువంటి వాళ్ళ మీడియా నేతలు పైకి గొప్పలు చెప్పినా అసలు వాస్తవాలేంటనేవి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు గదా! ఆ ఇదిలో ప్రతి ఒక్కళ్ళకి భయమైతే పట్టుకుంది. ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారే నయం అనేటటువంటి మాట చంద్రబాబు నాయుడు గారిని నిద్రపోనీయకుండా చేయటంతో, అది మహానాడు అవ్వచ్చు, అసెంబ్లీ అవ్వచ్చు, ఏదైనా పబ్లిక్ మీటింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాదేది అనర్హం సార్.
అన్ని చోట్ల కూడా పవన్ కళ్యాణ్ ఏమో 15 సంవత్సరాలు కలిసి ఉంటామంటాడు. మాకు విడాకులు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరని లోకేష్ అంటూ ఉంటాడు. నా కోసం పూజలు చేయండి అని చంద్రబాబు నాయుడు అంటా ఉంటాడు. అసలు ఏ ఇదిలో వీళ్ళ ముగ్గురిని ఇక మీద ప్రజలు నమ్మాలో, ఏ వర్గానికి వీళ్ళు మంచి చేశారో మరి వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకోవాలి. 2019-24 వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 1,30,000 మంది సచివాలయ ఉద్యోగుల నియామకం రిక్రూట్మెంట్ అనేది జరిగింది. సో అప్పట్లో జరిగినటువంటి ఏ రిక్రూట్మెంట్ పైగా కూడా ఎలాంటి ఆరోపణలు విమర్శలు రాలేదు. కానీ కేవలం 16,000 ఉద్యోగాల రిక్రూట్మెంట్ విషయంలో మాత్రం చేతులు ఎత్తేశారు, విఫలమైంది కూటమి ప్రభుత్వం అనేది ప్రధానంగా మీ పార్టీ ఆరోపిస్తుంది. లిటరల్లీ సార్, ఎందుకు చెప్తా ఉన్నామంటే సచివాలయ ఉద్యోగాలు తీసుకోండి, అసలు 1,50,000, 2.5 లక్షలు వాలంటీర్లు. ఓకే, నెక్స్ట్ మిగిలిన 4 లక్షల లిటరల్లీ 2.5 to 3 లక్షల ఉద్యోగాలు డైరెక్ట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఖాళీలను, ప్రతి విభాగంలో ఉన్నటువంటి ఖాళీలను మరి అనౌన్స్ చేసి రిక్రూట్ చేసినటువంటి ప్రభుత్వం సార్ మాది. సో లిటరల్లీ 6.5 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారి సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆయన రిక్రూట్మెంట్ కాకుండా మరి డైరెక్ట్ గవర్నమెంట్ ద్వారా రిక్రూట్ చేయించినటువంటి ఉద్యోగాలతో మొత్తం కలుపుకొని అవి 6.5 సార్ గవర్నమెంట్ పరిధిలో. మరి ఆ రోజున ఎక్కడా కూడా చిన్న డిస్టర్బెన్స్ కానీ, వీళ్ళు ఇలా చేశారు అలా చేశారని కానీ, మరి ఈ మంత్రులు ఇలా చేస్తున్నారు, ఆ మంత్రులు అలా చేస్తున్నారని కానీ ఎక్కడ ఒక్క చండాలపు మాట బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు సార్. ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు. కానీ ఈ రోజును చూస్తే మీరన్నట్టు రెండు సంవత్సరాల్లో, మొదటి సంవత్సరంలో 16,000, ఇప్పుడో సంవత్సరంలో 16,000 గవర్నమెంట్వి. అది వీళ్ళు మాట ఇచ్చిన ప్రకారంగా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇస్తామన్న ఉద్యోగాలు కాదు. గవర్నమెంట్లోనే ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేసేటటువంటి ప్రక్రియలో ఒక్కొక్కళ్ళు ఎంత దారులు దొక్కుతున్నారో దీనికి హెడ్గా ఉన్నటువంటి లోకేష్ మరి ఇంకెంత గొప్పగా దీనికి పాతేశాడనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి. సార్ ఒక్కటి సార్, సమర్థుడైనటువంటి నాయకుడి పరిపాలన చేస్తే ఖచ్చితంగా ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ, ఆ రాజ్యం కానీ సుభిక్షంగా ఉంటాయి. అసమర్థతతో ఉన్నటువంటి నాయకులు గనక గద్దెనెక్కితే ఈ రకంగానే ప్రజలు గగ్గోలు పెడతా ఉంటారు సార్. అన్యాయం, అరాచకం మరి పెద్దపీట వేసి కూర్చుంటాయి. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా నవనిర్మాణ సభ పేరిట తెలంగాణలో ఒక సభ పెడదాం అనుకున్నారు. దీనికి పోలీసుల అనుమతి ఇవ్వలేదు. ఆయన హైకోర్టును ఆశ్రయించారు, లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. హైకోర్టు కూడా లంచ్ మోషన్ పిటిషన్ను రిజెక్ట్ చేసింది. మరోవైపు ఈయన పెడతాననుకున్నటువంటి మీటింగ్పై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ కానీ, ఇటు తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కానీ పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్పై విమర్శలు చేశారు. ముందు మీ రాష్ట్రం సంగతి చూసుకోండి, ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సభలు ఎలా పెడతారంటూ వీళ్ళు కూడా కాస్త తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిన పరిస్థితి. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని, ఈ పరిణామాన్ని? అంటే వాళ్ళ అన్నదాల్లో తప్పే ఉంది అని నేను కూడా మాట్లాడుతున్నాను సార్. మేము కూడా మాట్లాడుతా ఉన్నాం. ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిందని ఒక సామెత ఉంది. సో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మి నిన్ను 14 ఏళ్ళు అయిపోయింది పాపం పార్టీ పెట్టి, పవన్ కళ్యాణ్ ఏదో తిప్పలు పడి కులం కాళ్ళు పట్టుకున్నాడో, చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నాడో, బీజేపీ కాళ్ళు పట్టుకున్నాడో, ఏదో చేసి ఏదో పాపం ఇబ్బంది పడతా ఉన్నాడు. 14 ఏళ్ళు అయిపోయింది, అతనికే ఒక దారి లేకపోతే ఇక పార్టీని నేను నడిపిస్తారు అని చెప్పని ప్రజలు కూడా జాలిపడి ఓట్లేసి ఎమ్మెల్యేని చేసి మరి మరి ఆయన పాదాక్రాంతుడైనందుకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి, పాపం ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడకపోయినా పాపం పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి డిప్యూటీ సీఎంని చేశాడు. మరి ప్రజల వల్లే కదా, దేవుడి దయ ప్రజల వల్లే కదా ఆయనకు ఆ ఇదొచ్చింది. ప్రశ్నించే గొంతుగా మౌనవ్రతం చేస్తోంది సార్. డిప్యూటీ సీఎం పదవి ఎక్కిన దగ్గర నుంచి మౌనవ్రతం ప్రారంభించింది, మౌనరాగాలు పాడుతోంది. మరి ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజలతో తిట్టించుకోవటం కాకపోతే అని అనిపించుకో అత్తగారా అని. గతంలో కూడా మనం చూసాం, రైతుల దగ్గరికి వెళ్ళి
తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిపోయింది చెట్ల ఈ యొక్క కొబ్బరి రై- రైతులు అవును. కోనసీమ ప్రాంతానికి అని. ఏమి సార్ ఇప్పుడు అనరా, నువ్వు ఉన్న చోట నువ్వు తిన్నంగా ఉండవయా, మా తెలంగాణని కాపాడుకోవటానికి ఇక్కడ బోల్డ్ అంత మంది ఉన్నాం, నిజమే. ఆ తెలంగాణ ఆవిర్భవించడానికి ప్రాణం పెట్టిన వాళ్ళు, ఆ తెలంగాణని సమర్థించినటువంటి వ్యక్తులు, ఆ తెలంగాణని నడిపించినటువంటి వ్యక్తులు ఎంతో మంది అక్కడ ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు చెయ్యలేంది ఈయన ఏం చేసేస్తాడండి. ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేయట్లేదు, సుగాలి ప్రీతి కేసు అటకెక్కిచ్చేశాడు. ఏమన్నా అంటేనేమో చట్టం తన పని తాను చేసుకోబోతుంది, నేనేమైనా పిలిచి చెప్పాలా అని మాట్లాడుతున్నాడు. 2, నమ్మిన కాపులకి మీకేమన్నా చేస్తామా అని అడుగుతున్నాడు. ఆ పాపం కష్టపడి పనిచేసినటువంటి జన సైకిల్కి 15 సంవత్సరాలు మీరు ఈ వెట్టి చాకిరీ చేయాల్సిందే, మనకి తెప్పలు తప్పవు, మనకి ఘర్షణలు తప్పవు, మీరు నోరు మూసుకుని ఉండాల్సిందే, నేను సేనాని, నా మాటని మీరు మీరు ఎదిరిస్తారా అన్నట్టు మాట్లాడుతా ఉన్నాడు. ఎలక్షన్ కి ముందేమో నేను తప్పు చేసినా కాలర్ పట్టుకోండని. ఇక్కడ అసలు ఈ రోజు ఒక మాట, రేపు ఒక మాట, నిలకడలేనటువంటి తత్వం, మాట మీద నిలబడలేనటువంటి వ్యవహార శైలి, లేంది ఉన్నట్టు ఉంది లేనట్టు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడని నిజంగా నిరూపించుకుంటూ అడుగులేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ని ఇంతకు మించి ఏం గౌరవించి మాట్లాడతారు? ఇది కల సార్. తెలంగాణ రాష్ట్రం తన సత్తా చూపించిందనమాట ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఏం చెయ్యకుండా ఇక్కడ ప్రజల్ని మరి అవతల రాష్ట్ర కొంతమంది ముఖ్య పార్టీ నేతలకు కూడా మరి కేవలం ఈయన సినిమా స్టారు, రాజకీయాల్లో కూడా సినిమా వేషాలే వేస్తున్నాడు అని చెప్పననే అభిప్రాయం లేకపోతే వాళ్ళు అట్లా ఎందుకు విరుచుకుపడతారు? అయితే ఒక్క మాట చెప్తాను సార్, తెలంగాణలో ఈయన రోడ్ షో పెట్టినంత మాత్రానో లేకపోతే దాన్ని ఏమంటారు పబ్లిక్ మీటింగ్ పెట్టినంత మాత్రాన తెలంగాణ ప్రజలకి పోయేదేమీ లేదు సార్. ఈయన ఎందుకంటే ఆ మీటింగ్లో ఏమీ ఉండి చావవు, ప్రజల కోసం చెప్పే 4 మంచి మాటలు ఏమీ ఉండవు. నన్ను తిడితే తిరిగి 4 తిడతా, నన్ను తిడితే 4 అంటిస్తా, నలుగురితో తిట్టిస్తా, నన్ను మీరు అడగకూడదు, ఇలాంటి మాటలే ఉంటాయి తప్ప, లేకపోతే మీరు ఊడిగాలు చేయండి, ఇట్లాంటివే ఉంటాయి తప్ప అక్కడ ప్రజలకు ఉపయోగపడే 4 మంచి మాటలు అయితే మాత్రం ఏవీ ఉండే పరిస్థితి ఉండదు సార్. ఒకవేళ శృతి మించి రాగాన గనక ఏదన్నా పడింది అనుకోండి సార్, ఒకవేళ మీటింగ్ పెట్టి ఏమన్నా శృతి మించి రాగాన మాటలు మాట్లాడాడు అనుకోండి, తోలు తీసి ఎండబెడతారు తెలంగాణ వాళ్ళు. ఇక అమరావతికి సంబంధించి కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది ఇవాళ. ముఖ్యంగా అమరావతి కోసం, రాజధాని నిర్మాణం కోసం తొలి దశలో భూములు ఇచ్చినటువంటి రైతులు తమకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదనేది చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ, ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. సో దీనిపై దానికి నిరసించినటువంటి ఆ బాధిత రైతులందరూ ఇవాళ వైఎస్ జగన్ను కలవడానికి కాసేపటి క్రితం తాడేపల్లి పార్టీ ఆఫీస్కి, వైఎస్ జగన్ ఆఫీస్కి వెళ్ళారు. వైఎస్ జగన్ని కలుస్తున్నారు. చాలా కీలకమైన పరిణామంగా మారుతుంది. ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? మావిగన్ అందరి మనసులు దోచుకుంటోంది అనేది సుస్పష్టంగా ఈ రోజున రాష్ట్ర ప్రజలు తీసుకుంటున్నారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి ఈజ్ రైట్. ఖచ్చితంగా రాజధాని పోకడలకి మావిగన్ కి చాలా దగ్గరగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ మావిగన్లో అమరావతి ప్రాంతాన్ని కూడా కలుపుకొని అందరికీ న్యాయం చేయగలిగినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు. నమ్ముతూ వేస్తున్నటువంటి అడుగుల్లో ఈ రోజున అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం మొదటి అడుగ్గా నేను ఫీల్ అవుతా ఉన్నాను సార్. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏర్పడే విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఉన్నారు. అదేంటి మసిబూసి మారేడుకాయ చేసి జగన్ గారి అడుగుల్లోనే వీళ్ళు నడుస్తున్నారు, ఆయన చెయ్యందేంటి వీళ్ళు చేస్తున్నదేంటి అని ప్రజలు చాలా క్లారిఫికేషన్కి వచ్చేసారు సార్. ఆ క్లారిఫికేషన్లో వేయబడినటువంటి మొట్టమొదటి అడుగుగా నేనైతే ఫీల్ అవుతున్నాను. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.